ఆహాబు చేసినటువంటి ఒక కార్యం ఏంటి తెలుసా? ఇంటికి వచ్చినటువంటి ఈ యొక్క యెహోషాపాతుకి తనతో ఉన్న వారికి గొర్రెలను కోయించి చక్కని విందు చేశాడు. విందు చేసి ప్రేరేపించాడట. ఏం చేశాడు అంటే, ఎవరితోనైనా ఒక పని చేయించుకోవాలంటే అపవాదు ఉపయోగించే ఆయుధం ఏంటో తెలుసా? ముందు కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత ప్రేరేపిస్తాడు, ఆ తర్వాత ఏకీభవించేటట్లుగా వాడుకోవడం ట్రై చేస్తాడు. ఇది అపవాది వాడేటువంటి ఒక మంత్రం. ఈ రోజున ఎక్కడైనా సరే సావాసాలు చూడండి, నచ్చినట్టుగా ముందు భోజనాలు పెడతారు, ఆ తర్వాత భోజనం తిన్నాం గనక వాళ్ళతో సావాసం మొదలెట్టాం గనక అక్కడ నుండి ప్రేరేపిస్తూ మొదలెడతారు. మనం అలా చేద్దాం, నాతో ఏకమిస్తావా, నేను ఇలా వెళ్తాను, నాతో ఏకమిస్తావా, నేను అనుకుంటున్నాను, నాతో ఏకమిస్తావా అనేటప్పుడు తిన్నాడు గనుక నేను చేయను అనలేడు, తిన్నాడు గనుక నేను ఏకమించను అనలేడు. యెహోషాపాతు చేసిన పనిది. ఆహాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేరేపించలేదు, కానీ విందు చేసిన తరువాత ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఆయుధాలలో అపవాది వాడే ఆయుధం తిండి. అపవాది వాడే ఆయుధం తిండి. అందుకే బైబిల్ గ్రంథం మాట్లాడిన మాట ఏంటంటే, వారి భోజనం వారికి ఉర్రైపోద్ది అన్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి, పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. భోజనం ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక అంటాడు. అనగా ఏ భోజనం అయితే బాగుంది, రుచిగలది, బ్రతకడానికి తినాలి అనుకుంటున్నామో ఆ భోజనము వైపే అపవాది మనల్ని తిప్పి మనకి ఉరి ఏర్పాటు చేస్తున్నాడు, బోను ఏర్పాటు చేస్తున్నాడు, మన క్రియలకు ఫలముగా దాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ యొక్క ఆహాబు చేసిన పని అదే. వచ్చినటువంటి యెహోషాపాతుకి తన సైన్యానికి మంచి భోజనాలు పెట్టాడు, మంచి విందు చేశాడు, ఇప్పుడు గ్రిప్పులోకి తెచ్చుకున్నాడు, తర్వాత ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఈ రోజున చాలాసార్లు సావాసాలు ఎక్కడ ప్రారంభమవుతాయంటే పెండ్లి విందుల దగ్గర ప్రారంభమవుతాయి. మంచి విందు ఇచ్చి అక్కడి నుండి మనలతో మాట్లాడి మనల్ని వాళ్ళకు అనుకూలమైన వారిగా మార్చుకుని వాళ్ళు చేసే చెడ్డ పనుల్లో మనం పారిభాగస్తులైనట్లుగా మనల్ని మార్చేస్తారు. ఇదంతా ఉచ్చు అన్న సంగతి మనకు తెలీదు. మనం అనుకుంటామంటే ఎలాగాని మంచి భోజనం పెట్టగానే అబ్బా చక్కని భోజనం పెట్టి నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనుకుంటారు. బైబిల్ గ్రంథం చెప్పిన మాటని తెలుసంటే, వాడు భోజనం పెడతాడు కానీ తర్వాత హృదయంలో లెక్క వేస్తాడట, వీడు ఇంత తిన్నాడు, నాకెంత ఖర్చు అయిందని. బైబిల్ అంటుంది, అలాంటి వాడి ఇంటి దగ్గర ఎట్టి పరిస్థితులను భోంచేయొద్దు. ఎందుకంటే వాడు భోజనం పెడతాడు కానీ హృదయంతరంగమందు లెక్కలేస్తాడట. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6-7 వచనాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6-7 వచనాలు. ఎదుట వాని మేలు వార్చలేని వానితో కలిసి చూడండి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము, అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. పైకి తినదు త్రాగు పర్వాలేదు అంటాడు కానీ అది హృదయములో నుండి వచ్చింది కాదు, అది లెక్కలేసుకున్నటువంటి స్వభావం. కనుక బైబిల్ గ్రంథం ప్రకారం అపవాది భోజనాలను ఎర్రగా పెట్టి భోజనాలను ఉచ్చుగా పెట్టి మనుషుణ్ణి ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇది క్రైస్తత్వంలో కూడా వచ్చేసింది. నేను ఇండియాలో ఒక వ్యక్తిని అడిగాను, మీ ఊర్లో చర్చ్ ఉంది కదా, మీ ఊర్లో చర్చ్ పెట్టేసి నువ్వు ఎందుకయ్యా ప్రతి ఒక్క వారం అంత దూరం పెడతావు, పైగా నీతో పాటు ఒక నలుగురిని తీసుకుపోతానవట, మీ అయ్యగారు నాకు చెప్పాడంటే ఆయన అంటాడు, అయ్యగారు అక్కడ ప్రతి వారం భోజనాలు పెడతాడండి. అంటే భోజనాల కోసం పరిగెట్టామా మనం? అంటే అపవాది ఇవాళ క్రైస్తవ సంఘాలను భోజనం లేకపోతే ఆరాధన లేదన్నట్టుగా మార్చేసింది. అవునా కదా?
ఇవాళ క్రైస్తత్వం ఎలాగైపోయింది అంటే మీటింగ్ ఉంది అంటే ఖచ్చితంగా భోజనం ఉండాలా, భోజనం లేకపోతే జనము రారు అన్నట్లుగా, భోజనమే ప్రధానం అన్నట్లుగా. చూడండి, చాలా పరిచయం చాలా స్థలాలు మనం చూస్తాం, మీటింగ్ జరిగేది 2 గంటలే, భోజనాలు జరిగేది 4 గంటలు ఉంటుంది. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు, మనం దేని కొరకు ఈ కార్యాలు చేస్తున్నట్లు అంటే వండుకు తింటాకేనా మనం మీటింగ్ పెట్టుకునేది? ఏమంటే మన యొక్క మీటింగు దేవుని యొక్క మహిమార్థమా, మన ఆత్మల రక్షణార్థమా, లేక కేవలం ఏమంటే మన బడాయి కోసము, మన గొప్పల కోసం, మన పేరు కోసము తినడానికైనా మీటింగ్? ఇవాళ ఆలోచించండి. ఇది అపవాది యొక్క ఉచ్చు మనుషుని ఆకట్టుకోవడానికి, మనుషుని పులారా తన వైపు తిప్పుకోవడానికి, బంధించడానికి అపవాది చేసే తంత్రం. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టారు, వాళ్ళు రకరకాలు 4 రకాలు చేశారు. ఇప్పుడు మన ఇంటి దగ్గర మీటింగ్ పెడితే మనం అనుకుంటాం వాళ్ళు 4 చేశారు కనుక మనం 6 చేయాలా? అప్పు చేసేని పెడతాంగా, బుద్ధి లేకోకుండా కదా. ఇలాగే కాదు నాశనం అయింది మన కుటుంబాల చివరాఖరికి. దేవుని పని విషయంలో మనం దేవునికి ఘనత ఇవ్వకుండా, దేవునికి మహిమ లేకోకుండా, మనం పులారా స్వనీతి మీద ఆధారపడి పేరు కొరకే, గొప్పల కొరకే, ఎదటోళ్ళ కన్నా బాగా చేయాలని, లేకపోతే అలాగుండాలి ఇలాగుండాలని మన భోజనాల వైపు తిప్పి జీవితాలు పాడు చేస్తూ ఉన్నాం. బైబిల్ బోధిస్తుంది, యెహోషాపాతు భయభక్తులు కలిగిన వాడే, కానీ ఎక్కడ పడ్డాడు? ఉచ్చునంటే భోజనం దగ్గర పడిపోయాడు. ప్రార్థన పరుడే, కానీ ఎక్కడ దెబ్బతిన్నాడు అంటే భోజనం దగ్గర దెబ్బతిన్నాడు. ఎందుకంటే భోజనం పెట్టి ప్రేరేపించాడట ఆహాబు యెహోషాపాతుని. ఈ రోజున అపవాది కూడా నీ ముందు ఏదో ఒక ఎర్ర పెడతాడు, ఏదో ఒక పులార రుచిని పెడతాడు, ఏదో ఒక రుచిని పెట్టి, ఏదో ఒక ఎర్రని పెట్టి నిన్ను తన వైపు తిప్పుకొని ఉచ్చు బిగిస్తాడు.